సూరజ్ ఎంట్రీతో కార్తీక దీపం కథ రసవత్తరంగా మారింది. సీఈఓగా ఉన్న దీప సూరజ్ సాయం కోరడం, అతను తిరస్కరించడం గత ఎపిసోడ్లో జరిగిన ముచ్చట. ఇక ఈరోజు జూన్ 5 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, దీప జోష్నను ఆఫీస్లో ఎదురెదురుగా కూర్చొని వర్క్లో బిజీగా ఉంటారు. ఇంతలో కార్తీక్ జోష్న దగ్గరకు వచ్చి, దీంట్లో ఎన్ని తప్పులు పెట్టుకొని ఆ ఫైల్ను చైర్మన్ గారికి ఎలా పంపించాలనుకున్నావు అంటాడు. ఇంటి దగ్గర జరిగింది ఏదీ గుర్తులేనట్టు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు బావా అంటుంది జోష్న. గుర్తు పెట్టుకుని ఏమీ చేయలేనప్పుడు కొన్ని గుర్తు పెట్టుకోకపోవడమే మంచిది మేడం అంటాడు కార్తీక్. యు ఆర్ రైట్ బావా, నేను నీలాగే ఉండడానికి ట్రై చేస్తాను అంటుంది జోష్న. మేడం, ఇది మీకు చైర్మన్ గారు ఇమ్మన్నారు. మీరు ఇది చదివిన వెంటనే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటూ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి దీపకు ఇస్తాడు మేనేజర్ వంశీ. ఇది ఇంగ్లీష్లో ఉంది, కొంచెం చదివి చెప్పు అంటుంది దీప. అసలు మీకు ఈ ఫైల్ అర్థం కాకపోతే మళ్ళీ చైర్మన్ గారి దగ్గర తిట్లు తినేది నేను మేడం, మీరే చదువుకోండి అంటాడు మేనేజర్ వంశీ. అది చూసి దీపకి సాయం చేయడానికి వెళ్తుంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ చేయి పట్టుకున్న జోష్న, వెళ్ళడానికి వీల్లేదు బావా, ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఆ మేనేజర్ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, అలాగని తాను తప్పు చేశాడని మీరు ప్రూవ్ చేయగలరా అంటూ కార్తీక్ చేయి పట్టి ఆపేస్తుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని అంటారు, కానీ నేను పట్టుకున్నాను మేడం. ఎవరి మనిషిలో ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకు తెలుసు అంటాడు కార్తీక్. అయితే బయట పెట్టు అంటుంది జోష్న ధీమాగా. చీకటి పడగానే తప్పు చేసే వాళ్లకు ధైర్యం పెరుగుతుందట. ఎందుకో తెలుసా? ఏం చేసినా వాళ్ళ ముఖం కనబడదని. వెలుగు పడే వరకు తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. వెలుగు పడిన రోజు భయంతో వాడి గుండె వణుకుతుంది. నీ చేతులు నా అడుగులను ఆపేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆపే అవసరం లేకుండానే ఎదుటి వాళ్ళు కూడా చైతన్యవంతులుగా మారతారు. అప్పుడు నీలాంటి వాళ్లకు అంతం తప్పదు అంటాడు కార్తీక్. అలాంటి రోజు రాదు బావా, నేను వెలుగుని మింగేసే రాహు లాంటిదాన్ని అంటుంది జోష్న పొగరుగా. అయితే గ్రహణం వీడే రోజు త్వరలోనే ఉంది, గుర్తుపెట్టుకో అంటాడు కార్తీక్. బావను జోష్న రానివ్వదు. ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులోనే కంగారు పడుతుంది దీప. ఏం చేయమంటారు మేడం అంటాడు మేనేజర్ వంశీ. పర్లేదు, చదివి చెప్పు అంటుంది దీప. మీరు ముందు మార్చాలి అన్నారు కదా, అలాగే స్టాఫ్ను కూడా అది అవసరం లేదని ఇందులో రాసి ఉంది మేడం అంటాడు మేనేజర్ వంశీ. ఇది నిజమని ఎలా నమ్మాలి అనుకుంటుంది దీప మనసులో. నువ్వు మరోసారి బకరా కావడానికి రెడీగా ఉండు దీప అనుకుంటుంది జోష్న. ఇప్పుడు దీపకు ఎలా సాయం చేయాలి? నాని ఇలారా, ముందు నువ్వు ఇది చదవగలవా, ఇది చదువు అంటూ ఆఫీస్ బాయ్ని పిలిచి కొన్ని పేపర్స్ ఇస్తాడు కార్తీక్. సార్, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది సార్, నేనెలా చదవాలి అంటాడు ఆఫీస్ బాయ్. నీకు తెలుగు వచ్చా? అయితే ఇంగ్లీష్ వచ్చినట్లే ఇంగ్లీష్ను తెలుగులోకి మార్చే యాప్స్ కొన్ని ఉన్నాయి. దానికి మనం ఏం చేయాలంటే, ముందు ఫోన్ తీసుకొని అందులో యాప్కు సంబంధించిన లింక్ ఓపెన్ చేసి అప్పుడు కెమెరా ఆప్షన్తో దాంతో ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఫోటో తీయాలి. ఇప్పుడు ట్రాన్స్లేట్ టు తెలుగు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడు, ఇంగ్లీష్ మొత్తం తెలుగులోకి మారిపోయింది. ఇంతే, ఇంగ్లీష్ ఏమీ బ్రహ్మ విద్య కాదు అంటూ దీపకు అర్థమయ్యేలా చెబుతాడు కార్తీక్. కార్తీక్ చెప్పినట్లుగానే యాప్ సాయంతో పేపర్స్ మొత్తం చదివేస్తుంది దీప. నువ్వు ఇండైరెక్ట్గా ఎవరికి చెప్తున్నావో అర్థమవుతుంది బావా అనుకుంటుంది జోష్న. పేపర్స్ చదివిన వెంటనే ఈ ఫైల్లో ఏముందన్నావు అని మళ్ళీ అడుగుతుంది దీప. మీరు చెప్పారు కదా, మారిస్తే వచ్చే బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయంటూ మేనేజర్ వంశీ. వెంటనే దీపకోపంగా, మరెందుకు ఇంతకుముందు తప్పుగా చెప్పావు, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నావు, ఎవరు చెప్పిస్తున్నారు నీతో ఇలా అని వంశీ కాలర్ పట్టుకుంటుంది దీప. జోష్న మేడం అని అంటాడు వంశీ. ఎన్ని రోజులు మోసం చేసి గెలుస్తావే అంటూ జోష్న చెంప వాయించేస్తుంది దీప. కానీ ఇదంతా జోష్న కలకంటుంది. ఇప్పుడు వీడు నా పేరు చెప్తే నేను ఊహించుకున్నదే నిజమవుతుంది. ఇప్పుడు వీడు నా పేరు చెప్తాడా ఏంటి అంటూ భయపడుతుంది జోష్న. ముసుగు వేసుకున్న ముఖాల మీద వెలుగు పడే టైం వచ్చినట్లుంది మేడం అంటాడు కార్తీక్. చెప్పరా, నీతో ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అని మళ్ళీ అడుగుతుంది దీప. నాతో ఎవరూ చేయించడం లేదు మేడం, ప్లీజ్ మేడం, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, వదిలేయండి మేడం అంటూ రిక్వెస్ట్ చేస్తాడు మేనేజర్ వంశీ. దీంతో జోష్న ఊపిరి పీల్చుకుంటుంది. మీ టైం బాగుంది మేడం, ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ఉంది కదా, వెళ్దాం పదండి అంటాడు కార్తీక్. నా టైం ఎప్పుడో స్టార్ట్ అయింది బావా, దాన్ని ఎవరూ ఆపలేరు అంటూ వెళ్ళిపోతుంది జోష్న. చిన్న మరదలు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నువ్వేంటో చెప్పే టైం వచ్చింది మరదలా అంటాడు కార్తీక్. మరోవైపు కాబోయే సీఈఓ పోస్ట్ కోసం వీళ్ళిద్దరికీ 2 బ్రాంచులు అప్పగించడం జరిగింది. వీళ్లకు అప్పగించిన తర్వాత ఆ బ్రాంచ్ల ప్రోగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు దశరథ చెబుతాడు అంటాడు శివనారాయణ.
జోష్నకు అప్పగించిన బ్రాంచ్లో ఇప్పుడు 10% గ్రోత్ కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని అంటాడు దశరథ. ఎంతైనా తను శివనారాయణ గారి మనవరాలు కదా, కమ్బ్యాక్ ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అంటూ జోష్నను పొగుడుతుంటాడు జోష్న తరపు బోర్డు మెంబర్. ఇప్పుడు దీపకు అప్పగించిన బ్రాంచ్ తనకు అప్పగించిన దానికంటే 10% మైనస్కు వెళ్ళింది అంటాడు దశరథ. తన వల్ల ఒక పెద్ద ఆర్డర్ కూడా పోయింది కదా, ఒకవేళ అది వచ్చుంటే ఈ బ్రాంచ్ కూడా 10% ప్లస్లో ఉండేది అంటాడు బోర్డు మెంబర్. మీరు అన్నది నిజమే, అందుకే ఈ బోర్డు మీటింగ్ పెట్టాను అంటాడు శివనారాయణ. దీంట్లో ఆలోచించడానికి ఏముందండి, దీపగారిని తీసేసి ఆ బాధ్యతలు జోష్న గారికి అప్పగించండి అంటాడు బోర్డు మెంబర్. ఆ మాటతో కార్తీక్, బాధ్యతలంటే చేతిలో కాగితాలు కాదు సార్, వద్దనుకుంటే పక్క వాళ్ళకి ఇచ్చేయడానికి. ఇక్కడ ఒక పోటీ జరుగుతుంది, దానికి ఒక టైం పెట్టారు, ఎవరు గెలుస్తారో చివరి వరకు వెయిట్ చేస్తానే కదా తెలిసేది. రేపు ఇంతకంటే పెద్ద ఆర్డర్ వచ్చి ఇంతకంటే డబ్బులు పెరుగుతుంది, అప్పుడు మీ నిర్ణయం మార్చుకుంటారా? క్లాస్లో బాగా చదివే పిల్లాడి మీద ఏ మాస్టర్ ఫోకస్ చేయడు, బాగా చదవని పిల్లాడి మీదనే ఫోకస్ చేస్తాడు. అతడితో మాట్లాడి అతడు ఎందుకు చదవలేకపోతున్నాడో తెలుసుకుంటాడు. దీప విషయంలో కూడా మనం చేయాల్సింది అదే. అసలు తన ప్రాబ్లం ఏంటో అర్థం కావాలి కదా. దీప, నీకున్న ప్రాబ్లం ఏంటో మాట్లాడు అంటాడు కార్తీక్. మాట్లాడు దీప, కొందరికి సపోర్ట్ లేకపోతే ఏమీ చేత కాదు, అలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే అంటుంది జోష్న వెటకారంగా. బ్రాంచ్ను సమర్థవంతంగా నడిపించే విషయంలో కానీ, బలమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నా జీవితంలో జరిగిన అన్ని విషయాలకు నేనే నిర్ణయాలు తీసుకున్నాను. ఓటమికి ఏనాడూ భయపడింది లేదు, ప్రత్యర్థి ఎలాంటి వాడైనా సరే. కానీ నాకు భాషపరంగా కొన్ని ఇబ్బందులున్నాయి, అందుకు ఒక మనిషి కావాలి అంటుంది దీప. నీకు ఎవరు సలహాదారులు ఉండకూడదని నీకు ముందే చెప్పాను కదా అంటుంది జోష్న. మీరు అలా అనుకుంటారనే ముందుగానే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. మీకంటూ కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి కార్తిక్ గారు ఉన్నారు, మీ పనులు చేసి పెట్టడానికి మేనేజర్ ఉన్నారు. మీకో న్యాయం నాకో న్యాయం కాదు కదా, అలా అనుకుంటే కార్తిక్ గారిని మీతో ఉండనివ్వకండి అంటుంది దీప. నీ గేమ్ నాకు తెలుసు బావా, ఇప్పుడు గేమ్ నేను ఆడతాను చూడు అని మనసులోనే అనుకుంటుంది జోష్న. పెద్దయ్య గారు, నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా అంటుంది దీప. న్యాయంగానే అడిగావు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి అన్నా కరెక్ట్ కాదు కదా అంటాడు శివనారాయణ. ఏం జోష్న, నువ్వేమంటావు అంటాడు దశరథ. నో ప్రాబ్లం డాడీ, కాకపోతే తన అసిస్టెంట్ను తనే వెతుక్కోవాలి, ఆ విషయంలో ఎవరూ సాయం చేయకూడదు. 5వ తరగతి చదివిన దీపకు అసిస్టెంట్ అంటే మినిమం 3వ తరగతి చదివిన వాళ్ళు ఉండాలి. ఆవిడ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఆవిడ కింద పనిచేయడానికి రారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అంటుంది జోష్న. మీ ఉద్దేశాలు అందరికీ అర్థమవుతున్నాయి మేడం అంటాడు కార్తిక్. నేను ఆల్రెడీ ఒక అతడితో మాట్లాడాను పెద్దయ్య గారు అంటుంది దీప. అతడిని రమ్మను, ఇప్పుడే ఫైనల్ చేద్దామంటాడు శివనారాయణ. అప్పుడే సూరజ్ చేతికి కట్టుతో లోపలికి ఎంట్రీ ఇస్తాడు సూరజ్. వెంటనే జోష్నకు షాక్ అవుతుంది. నువ్వేమంటావయ్యా, మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చావా అంటాడు శివనారాయణ. వీడు నా మీద కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాడు, నీ మనవరాలు రౌడీలతో నన్ను కొట్టించింది అని చెప్పడానికే వచ్చాడేమో అంటూ మనసులోనే కంగారు పడుతుంది జోష్న. అవును సార్, వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి కాదు, కలిసి పనిచేయడానికి అంటాడు సూరజ్. అవును పెద్దయ్య గారు, ఇతడిని నేనే రమ్మన్నాను, నేను చెప్పిన మనిషి ఇతడే అంటుంది దీప. నీ అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చింది ఇతడా అంటుంది జోష్న ఆశ్చర్యపోతూ. సారీ మేడం, అసిస్టెంట్గా పనిచేయడానికి కాదు, కలిసి పనిచేయడానికి వచ్చాను అంటాడు సూరజ్. అసిస్టెంట్ అనుకోకపోతే నిన్నేమనుకోవాలి అంటుంది జోష్న. అడ్వైజర్ అనుకోండి, వెల్ విషర్ అనుకోండి, మీరు ఎలా అయినా అనుకోండి, నేను మాత్రం దీపగారి కోసమే పనిచేయడానికి వచ్చాను అంటాడు సూరజ్. నువ్వేం చదువుకున్నావు అంటుంది జోష్న. యూనివర్సిటీ డిగ్రీ ఉంది అంటాడు సూరజ్. అంత చదువుకున్న నువ్వు 5వ తరగతి చదువుకున్న దీప దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నావంటే జీతం లక్షల్లోనే అడుగుతావు. అసలే ఆవిడ బ్రాంచ్ కష్టాల్లో ఉంది, నీలాంటి వాళ్ళని పెట్టుకొని కంపెనీ లక్షల్లో జీతాలు ఇవ్వలేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటుంది జోష్న. శాలరీ అడిగారని ఎవరన్నారు, శాలరీ ఇస్తే నేను జాబ్ చేయనని చెప్తాను, శాలరీ ఇస్తే నేను జాబ్ చేయనని చెప్పాను అంటాడు సూరజ్. నువ్వేదో తేడాగా ఉన్నవయ్యా అంటాడు బోర్డు మెంబర్. అందరూ డబ్బు కోసమే పనిచేయరు సార్ అంటాడు కార్తీక్. అయితే దీప దగ్గర పనిచేయడం వల్ల ఇతడికి వచ్చే లాభం ఏంటి అని అడుగుతుంది జోష్న. సూరజ్ హెల్తీ ఫుడ్స్ అని నాకు ఒక స్టాల్ ఉంది, ఇక్కడ కొందరికి తెలుసు, దీపగారితో వర్క్ చేయడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఉంది. దీపగారి బ్రాంచ్లో నాకు ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. సూరజ్ హెల్తీ ఫుడ్స్ ఇక మీదట ఆన్లైన్తో పాటు దీపగారి బ్రాంచ్లో కూడా అందుబాటులో ఉంటాయి. మీల్స్ మీ దగ్గర తింటారు, జ్యూస్ నా దగ్గర తాగుతారు, ఇద్దరికీ లాభం ఉంది. దీపగారు నాతో చెప్పింది ఇదే. ఆఫర్ వినగానే వెంటనే ఒప్పుకున్నాను అంటాడు సూరజ్. దీంతో కార్తీక్ చప్పట్లు కొట్టడంతో జోష్న కోపంతో రగిలిపోతుంది. ఎక్సలెంట్ అమ్మా, నీ తెలివితేటలు అభినందించాల్సిందే అంటాడు శివనారాయణ. అభినందించాల్సింది దీప తెలివితేటలను కాదు, బావ తెలివితేటలను. నా శత్రువును నా శత్రువుకు సాయంగా తీసుకొచ్చాడు అని మనసులోనే అనుకుంటుంది జోష్న.
ఈ రోజు నుంచే నువ్వు సూరజ్ కలిసి పనిచేయండి. నెక్స్ట్ మీటింగ్కు ప్రోగ్రెస్ కనిపించాలి అంటాడు శివనారాయణ. తప్పకుండా పెద్దయ్య గారు, దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. జోష్న గారు, దీని మీద మీకేమైనా అభ్యంతరాలున్నాయా అని అంటుంది దీప. ఏమీ లేవు అంటుంది జోష్న. అవును సూరజ్, నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయని అడుగుతాడు దశరథ. దీంతో జోష్న వైపు చూస్తూ ఉంటాడు సూరజ్. అడుగుతుంటే అలా చూస్తావేంటి బ్రదర్, ఏం జరిగిందో చెప్పు అంటాడు కార్తీక్. నా శత్రువులందరినీ ఒక్కటి చేయడమే కాకుండా నేను చేసిన తప్పులను కూడా భయపెడతారా? ఇప్పుడు ఈ సూరజ్ గాడు ఏం చెప్తాడో అంటూ కంగారు పడుతుంటుంది జోష్న. రాత్రి ఇంటికి వెళ్తుంటే కుక్కలు వెంటపడ్డాయి. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడ్డాను అంటాడు సూరజ్. జాగ్రత్త బాబు, ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఉన్నాయి అంటాడు శివనారాయణ. అయ్యో, కుక్కలది ఏ తప్పు లేదు సార్, ఆ కుక్కలను పంపించిన వాళ్ళదే తప్పు. ఆ కుక్కలను పంపించిన యజమాని తెలుసుకుని వాళ్ళకే బుద్ధి చెప్పాలి అనుకుంటున్నా అంటాడు సూరజ్ జోష్నని చూస్తూ. బ్రదర్, ఏం చేసినా పద్ధతిగా చేయాలనుకుంటాడు అంటాడు కార్తీక్. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దీపకు ఎలా సాయం చేయాలనుకుంటున్నావు అంటాడు శివనారాయణ. నో ప్రాబ్లం సార్ అని అంటాడు సూరజ్. మీటింగ్ నుంచి అందరూ వెళ్ళిపోతారు. కార్తీక్, ఇలాంటి కుర్రాడు మన కంపెనీకి కావాలని సరదాగా అన్న మాటను నిజం చేసావు కదా అంటాడు శివనారాయణ. నాదేం లేదు తాత, దీప మాట్లాడుకుంది, తనే తీసుకొచ్చింది. నువ్వు థ్యాంక్స్ లాంటివేమైనా చెప్పాలనుకుంటే దీపకే చెప్పు అని వెళ్ళిపోతాడు కార్తీక్. సూరజ్లో మంచి వ్యాపార లక్షణాలున్నాయి దశరథ, నువ్వేమంటావ్? చూడ్డానికి మంచివాడిలాగానే ఉన్నాడు అంటాడు శివనారాయణ. మంచివాడే కాదు, మొండివాడు కూడా నాన్న అంటాడు దశరథ. ఏదైనా సాధించాలంటే అలాగే ఉండాలిరా, చూద్దాం ఏం సాధిస్తాడు అంటాడు శివనారాయణ. మొత్తం ఫైల్స్ అన్ని సిస్టంలోనే ఉన్నాయి సూరజ్ గారు అంటుంది దీప. నేను చూస్తానుండండి అంటూ ల్యాప్టాప్ తీసుకుంటాడు సూరజ్. బాగా మండుతున్నట్లుంది, ఏసీ పెంచమంటావా అంటాడు కార్తీక్ వెటకారంగా. ఎంతమంది వచ్చినా ఈ జోష్నను ఆపలేరు బావా అంటుంది జోష్న. మా కాన్ఫిడెన్స్ అదే, మేనేజర్ను పెట్టి చీటింగ్ చేస్తేనో రౌడీలను పెట్టి కొట్టిస్తేనో మేము ఆగిపోం. కొన్ని భరిస్తున్నామంటే టైం కోసం వెయిట్ చేస్తున్నామని అర్థం. ఆదిపరాశక్తి లాంటి దీపకు త్రిశూలం తోడైంది. నువ్వు ఇంకా వాళ్ళని ఏం చేయలేవు అంటాడు కార్తీక్. మేనేజర్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టాను, అది టైప్ చేసి వెండి తీసుకురా అంటాడు సూరజ్. అది మీరే టైప్ చేయొచ్చు కదా సార్ అంటాడు మేనేజర్ వంశీ. మీరున్నది ఎందుకు, కాఫీలు టీలు అందించడానికి అంటాడు సూరజ్. దీంతో సారీ చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్ వంశీ. పని చేయడమే కాదు, చేయించడం కూడా తెలిసి ఉండాలి, అర్థమైందా? నేను కాఫీ తాగడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. వెనకే దీప కూడా వెళ్తుంది. నేటితో ఎపిసోడ్ ముగిసింది.